కరీంనగర్ మేయర్ రేస్లో కాంగ్రెస్ ఉందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తమది రాజకీయ పార్టీ అని ఖచ్చితంగా పాలిటిక్స్ చేస్తామన్నారు. కరీంనగర్ మేయర్ సీట్ దక్కించుకుంటామన్న నమ్మకం ఉందన్నారు పొన్నం. కరీంనగర్ మేయర్ పీఠం ఎవరిదో రేపు తేలుతుందని అంటున్న మంత్రి పొన్నంతో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. రాజరాజేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. మనతో ఉన్నారు, ఒక్కసారి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. రాజన్నకి ఏం తెలంగాణ ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి యావత్ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఆరోగ్యాలతోటి పాటి పంటలతోటి ప్రభుత్వ విజయాలతోటి ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా ఉండాలని దక్షిణ కాశీ వేములవాడ రాజన్నను మొక్కుకున్న వేములవాడ రాజన్న భక్తుడిగా గతంలో వేములవాడ అభివృద్ధికి ఇచ్చిన హామీల కోసం పోరాడినాం. ఇవాళ భక్తుడిగా మా ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు సహచర మంత్రుల సహకారంతో వేములవాడ దేవాలయ అభివృద్ధి చేస్తా ఉన్నాం. నీ సేవలో ఉన్నాం భగవంత. మా తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా అందరినీ ఆయురారోగ్యాలతో ఉంచమని కోరినాం. కరీంనగర్ మేయర్ సీటు ఏమైనా కైవసం చేసుకోవాలని మొక్కుకున్నారు. అదే రాజకీయం, అది తప్పకుండా మా పార్టీగా రాజకీయ పార్టీగా మేము ప్రయత్నం చేస్తాం. ప్రజల తీర్పును గౌరవిస్తాం. మేము ప్రజలకు సంబంధించి మా ప్రభుత్వ పరిపాలన కరీంనగర్ అభివృద్ధి కావాలంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం, చేస్తామని ఆలోచనతో దానికి ఒక సంబంధించినటువంటి అంటే మీరంతా ఎంఐఎం బీఆర్ఎస్ అందరు ఏకమవుతున్నారని బండి సంజయ్ అంటున్నారు. ఇది నిజమేనా సార్? ఏకమవుతారు? నేనేం విమర్శ చేసుకోలే, వారే అన్నారు. సుధం 16 తారీఖు నాడు ఏమవుతుంది? 16 తారీఖు అంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి అవుతారా, కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ అవుతారా? చూస్తాం 16 నాడు. అంటే ప్రయత్నాల్లో ఉందా కాంగ్రెస్? తప్పకుండా నేను ప్రభుత్వం తరఫున మా ప్రభుత్వం ఉండాలి, మా పరిపాలన ఉండాలని కోరుకునే దాంట్లో ఇప్పుడు అబ్సల్యూట్ మెజార్టీ వస్తే డిఫరెంట్. అబ్సల్యూట్ రానప్పుడు ఈ కొల్యూషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు జరుగుతూ ఉన్నాయి కదా. అంటే మీరే అన్నారు ప్రజల తీర్పును గౌరవిస్తామని. ప్రజల తీర్పు ఇప్పుడు కూడా గౌరవిస్తాం, నేను కాదు. ప్రజల తీర్పు అంటే కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ అవుతారా? ఆకాంక్షిస్తున్నాం. కాంగ్రెస్ అభ్యర్థి మేయర్ కావాలని ఆకాంక్షిస్తున్నాం. కరీంనగర్లో మేము